హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు ది వాయిస్ ట్రేడింగ్ తెలుగు ఛానల్. సో, మనకి యూట్యూబ్‌లో వీడియోస్ అయితే మే 21 వరకైతే ఉన్నాయి. సో, మే 23 ఏం జరిగిందో చూద్దాము. 9:23 ఏఎంకి నేను గ్రూప్‌లో అయితే పోస్ట్ చేశాను. టేక్ బిట్‌కాయిన్ బై ఎంట్రీ ఎట్ బ్లూ లైన్ అని. సో, ఎవరైతే కొత్త వాళ్ళు చూస్తున్నారో వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను. బ్లూ లైన్ అనేది మనకి ఎంట్రీ లైన్, రెడ్ లైన్ అనేది మనకి ఎస్ఎల్, గ్రీన్ లైన్ అనేది మనకి టార్గెట్ అనమాట. ఓకేనా? ఇక్కడ మనకి బ్లూ లైన్స్, లైట్ బ్లూ లైన్స్ కనబడుతున్నాయి. స్కై బ్లూ లైన్స్. సో, అవి ప్రీవియస్ సమ్ స్ట్రాటజీస్ కోసం అలా పెట్టాను నేను. ఓకేనా? సో, ఆ తర్వాత నేను క్లియర్‌గా నో ఎంట్రీ, నో సెకండ్ ఎంట్రీ అయితే క్లియర్‌గా మెన్షన్ చేశాను. 3:33 పీఎంకి ఎంట్రీ అనేది ట్రిగ్గర్ అయింది. సో, ఎంట్రీ ట్రిగ్గర్ అయిన తర్వాత క్లియర్‌గా అయితే చెప్పాను. బీ చిల్ ఎయిదర్ ఎస్ఎల్ ఆర్ టార్గెట్ అని. సో, ఆ తర్వాత ఆర్డర్ ట్రిగ్గర్ అని చెప్పేసి పోస్ట్ చేశాను. సో, నేను 0.12 క్వాంటిటీ అయితే ట్రేడ్ చేస్తాను. సో, అదే నేను గ్రూప్‌లో పోస్ట్ చేశాను ఎంట్రీ ట్రిగ్గర్ అయినట్టు. ఆ తర్వాత నాకు 3:45 పీఎంకి ఎస్ఎల్ అనేది హిట్ అయింది. ఓకేనా? సో, ఏం చెప్పాను 330 పాయింట్స్ ఎస్ఎల్ హిట్. జస్ట్ ఎంట్రీ ఇచ్చి ఫేక్ ఔట్ చేశారు. నో వరీస్ అనేది మెన్షన్ చేశాను. ఒక $45 అయితే నాకైతే లాస్ అయితే వచ్చింది. $45 లాస్ అని కూడా క్లియర్‌గా పోస్ట్ చేశాను గ్రూప్‌లో. ఆ తర్వాత ఎందుకు లాస్ వచ్చింది అని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేశాను గ్రూప్‌లో. నేనేమనుకున్నాను ఒక ఫ్లాగ్ ప్యాటర్న్ క్రియేట్ అయింది. ఒక ఫ్లాగ్ ప్యాటర్న్ క్రియేట్ అయిన తర్వాత ఒక సైడ్ బ్రేక్ చేసి ఫేక్ ఔట్‌గా వచ్చి ఇంకో సైడ్ ఎంట్రీ ఇచ్చేస్తాడు. సో, నేను చాలా సార్లు అబ్జర్వ్ అయితే చేశాను. సో, నేను అది ఎక్స్‌పెక్ట్ చేశాననమాట మార్కెట్ నుంచి. ఒక సైడ్ ఫేక్ ఔట్ అయిపోయి ఇంకో సైడు అది టర్న్ అవుతుంది. మంచి మొమెంటమ్ వస్తుంది. ఒక 1000 పాయింట్స్ వరకు అని నేనైతే బిలీవ్ చేశాను. కానీ అక్కడ ఏమైంది అంటే కరెక్ట్‌గా మన బ్లూ లైన్ అనేదే ఫ్లాగ్ బ్రేక్ చేసి అది రీటెస్ట్ జోన్ అయిపోయింది. మన ఎంట్రీ పాయింటే ఆ ఫ్లాగ్ ప్యాటర్న్ బ్రేక్ చేసిన తర్వాత రీటెస్ట్ అయిపోయింది. సో, అందుకు పర్ఫెక్ట్‌గా చూడండి. క్లియర్‌గా రౌండప్ చేసి కూడా గ్రూప్‌లో పెట్టాను. కరెక్ట్‌గా రీటెస్ట్ చేసుకొని ఎస్ఎల్ అయితే హిట్ అయిపోయింది. సో, అదే క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేశాను. ఆహ్, సో, మీరు పాజ్ చేసుకొని కూడా మీరైతే చదవచ్చు ఏం చెప్పానో క్లియర్‌గా అని. ఆ తర్వాత డేటా అయితే ఎంట్రీ చేశాను. సో, 23 డేట్‌న మనకి 330 పాయింట్స్ ఎస్ఎల్ అయితే హిట్ అయింది. సో, ఇక్కడ మీరు డి కాలమ్‌లో చూసారు అంటే 4278 ఓవరాల్ ప్రాఫిటబుల్ పాయింట్స్ అనమాట మనకి. స్టిల్ 330 పాయింట్స్ ఎస్ఎల్ హిట్ అయినా 4278 ప్రాఫిట్‌లోనే ఉన్నాం. 4278 పాయింట్స్ ఓవరాల్ ప్రాఫిట్ అనమాట. పాయింట్స్ ప్రాఫిట్. ఓకేనా? యాహ్! గైస్, ఎస్ఎల్ వచ్చినప్పుడు మనం తక్కువ తీసుకోవాలి. టార్గెట్ వచ్చినప్పుడు మాత్రం ఎక్కువ తీసుకోవాలి. సో, ఈ కాన్సెప్ట్‌ని మీరు మీ మైండ్‌లో అయితే బిల్డ్ చేసుకోండి. అప్పుడే మనం స్టాక్ మార్కెట్‌లో విన్ అవ్వగలుగుతాము. ఇక్కడ చూసారు అంటే నాకు 330 అనేది చాలా మినిమల్ లాస్ అనమాట బిట్‌కాయిన్‌లో. ఈజీగా 330 పాయింట్స్ ఇచ్చేస్తుంది. అలాంటిది మనం ఒక 330 పాయింట్స్ మనం రిస్క్ పెట్టి ఒక 900-1000 పాయింట్స్‌ని పడుతున్నాము. సో, నా వరకు ఇది చాలా మంచి రిస్క్ రివార్డ్ రేషియో గేమ్ అనమాట. ఎందుకు అంటే రిస్క్ తక్కువ, రివార్డ్ మాత్రం ఎక్కువ. ఇలా ఉన్న ఏ బిజినెస్ అయినా కూడా కన్ఫర్మ్‌గా క్లిక్ అయితే అవుతుంది. రిస్క్ తక్కువ ఉండాలి, రివార్డ్ ఎక్కువ ఉండాలి. వీడేంటి రోజు ఇదే చెప్తున్నాడు, రోజు రిస్క్ రివార్డ్ రేషియో గురించే చెప్తున్నాడు, ఇంకేమి చెప్పడా అంటే మీరు గెలవాలి అనుకుంటే మార్కెట్‌లో రిస్క్ రివార్డ్ రేషియోనే గెలిపిస్తుంది. అది గాని మీరు గాని ప్రాపర్‌గా గాని రిస్క్ రివార్డ్ రేషియో మీరు గాని మేనేజ్ చేయకుండా ఉంటే కన్ఫర్మ్‌గా మీరైతే మార్కెట్ నుంచి ఔట్ అయితే అవుతారు. అందుకే నేను ఎవ్రీ వీడియోలో అదే పనిగా నొక్కి నొక్కి చెప్తున్నాను. రిస్క్ రివార్డ్ రేషియో మీదే కాన్సంట్రేట్ చేయండి. స్ట్రాటజీని బిల్డ్ చేస్తారు. ఎవరైనా బిల్డ్ చేస్తారు. ఈవెన్ 1 ఆర్ 2 మంత్స్ మార్కెట్‌లో ఎంట్రీ అయిన ప్రతి ఒక్కరు బిల్డ్ చేస్తారు స్ట్రాటజీస్. ఏముంది, ఒక క్యాండిల్ హైలో మార్క్ చేసుకుంటారు. ఒక ఇండికేటర్ పెట్టుకుంటారు. ఇది బ్రేక్ చేస్తే ఎంట్రీ ఆర్ సెల్ అనుకుంటారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ది స్ట్రాటజీ అనమాట. స్ట్రాటజీస్ ఎవరైనా ప్రిపేర్ చేస్తారు. కానీ నీ స్ట్రాటజీ ఎంత రిస్క్ రివార్డ్ రేషియోతో ఉంది అనేది ఎవ్వరు చెక్ చేయడం లేదు. అందుకే చాలామంది మనీ లాస్ అవుతున్నారు. ఓకేనా? ఈవెన్ నేను కూడా ఒక 4 ఇయర్స్ దాకా నేను కూడా స్ట్రాటజీస్ బిల్డ్ చేస్తున్నాను. కానీ రిస్క్ రివార్డ్ రేషియో గురించి నేనైతే పట్టించుకోలేదు. అందుకే నేను ప్రీవియస్ 4 ఇయర్స్ వరకు అంతగా మార్కెట్ నుంచి మనీ అయితే నేను మేక్ చేయలేదు. ఆ తర్వాత నేను క్లియర్‌గా కూర్చొని అర్థం చేసుకొని ఓకే. స్ట్రాటజీ ఒక స్టెప్ వరకు మనం క్రియేట్ చేస్తున్నాం స్ట్రాటజీస్‌ని.
తర్వాత స్టెప్పు రిస్క్ రివార్డ్ రేషియో ఏంటి? ఎంతవరకు ప్రాబబిలిటీ ఉంది? దీన్నెవరు అబ్జర్వ్ చేయట్లేదు. సో, దీనివల్లే మనం మార్కెట్‌లో నుంచి ఓడిపోతున్నాం అనేది నాకు మైండ్‌లోకి ఎలిగింది. ఎప్పుడు? 4 ఇయర్స్ తర్వాత. నేను అందుకే ఎవరి వీడియోలో క్లియర్ కట్‌గా నొక్కి నొక్కి చెప్తున్నాను. స్ట్రాటజీస్ బిల్డ్ చేయండి. ఫైన్. స్ట్రాటజీస్ బిల్డ్ చేసిన తర్వాత ఆ స్ట్రాటజీస్ ఎంత రిస్క్ రివార్డ్ రేషియో ప్రాబబిలిటీ ఇస్తుంది. ఈ పాయింట్ మీరు తెలుసుకోవాలి. ఈ పాయింట్ తెలుసుకోకుండా మార్కెట్‌లోకి స్ట్రాటజీస్‌ని బిల్డ్ చేసేసని చెప్పేసి ఎంటర్ అయ్యారు అంటే మార్కెట్‌లో క్యాపిటల్ స్వైప్ అయిపోతుంది. ఓకేనా? సో, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. రిస్క్ రివార్డ్ రేషియోని మీరు మార్కెట్‌లో అయితే నిలబెడుతుంది. సో, కాన్సంట్రేట్ మోర్ ఆన్ రిస్క్ రివార్డ్ రేషియో. మీకు రిస్క్ రివార్డ్ రేషియో గేమ్స్ అర్థం కావాలి అన్నా, లేకుండా ఉంటే గ్రూప్‌లో జాయిన్ అవ్వాలి అన్నా, లేకుంటే నాతో మాట్లాడాలి అనుకున్నా, టెలిగ్రామ్ లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. లేదా నా యూట్యూబ్ ఛానల్ వైస్ ట్రేడింగ్ తెలుగు. ఆ ఛానల్ డిస్క్రిప్షన్‌లో కూడా ఉంటుంది టెలిగ్రామ్ ఛానల్. జాయిన్ అవ్వండి. ఎవ్రీథింగ్ మనం ట్రాన్స్‌పరెన్సీగా ఉంటాం. ఎస్ఎల్ హిట్ అయితే క్లియర్‌గా చెప్తాం. ఎస్ఎల్ హిట్ అయిందని, ఎందుకు హిట్ అయిందో కూడా చెప్తాము. టార్గెట్ హిట్ అయినా కూడా క్లియర్‌గా చెప్తాము. సో, యాహ్! గైస్ థాంక్ యూ.